భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలంలోని సుజాతానగర్ గరీబ్పేట గ్రామ పంచాయతీలో మంగళవారం ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల పథకాల కొరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఉదయం నుండే ప్రజలు భారీ ఎత్తున క్యూలో నిలబడి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తురసం సీత మాట్లాడుతూ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కరీం పాషా, బీసీసెల్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు నర్సింగ్ భిక్షం, సంపత్, వీరభద్రంలు మాట్లాడుతూ ఇంత మంచి పథకాలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శీకా కృష్ణవేణి, తురసం సీత, ఎంపీటీసీ భద్రం, స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ వెంకటలక్ష్మి, టీం లీడర్ శివలాల్, మాలోతు రాములు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. గరిపేట ప్రజలందరికీ ప్రజాపాలన అందరూ వచ్చి మంచిగా సహకరించి పోతున్నారు కాబట్టి ఇవన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఏ గొడవలు లేకుంటే ఏం లేకుంటే పొద్దున 8 గంటల కానించి మేము సేకరిస్తున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి అప్లికేషన్ ఇచ్చి మంచిగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏ గొడవలు లేకుండా ప్రజాపాలన ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో సందేశం లేదు. ఈరోజు ఒక 6 గ్యారంటీలు నమ్ముకొని ప్రజలు భారీ ఎత్తున ఈ యొక్క పంచాయతీ ఆఫీస్కి రావటం మా అందరికీ గౌరవకారణంగా ఉన్నది. ఇక్కడ ఎలాంటి విభేదాలు ఎలాంటి విద్వేషాలు ఉండవు. అందరూ మనలా నువ్వు నేను అనే భేదం లేకుండా తారతమ్యం లేకుండా అన్నదమ్ముల ఈ పంచాయతీలో కలిసి కట్టుకుంటారు. ఇక్కడ ఏ విధమైన మార్పులు చేర్పులు లేవు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన యొక్క దరఖాస్తు స్వీకరణ ఈరోజు గరిపేట గ్రామాల్లో జరుగుతుంది. కావున పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరూ, మహిళలు, వృద్ధులు, పౌరులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకాన్ని పొందాలని, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చెప్పాల్సిందే, లేదంటే సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్ గారికి, లేదా పంచాయతీ గుమస్తలకు చెప్పేసి వారి సమస్యలు తీర్చుకొని ఈ యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకాన్ని అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది, కానీ ఒక్క పేపర్తోనే, జంట పేపర్లతోని ఈనాటి కాంగ్రెస్ గవర్నమెంటు మనకు కావాల్సిన అన్ని సమగ్ర సర్వే మొత్తం టోటల్గా ఈరోజు వచ్చేస్తుంది. కానీ ఇంత సింపుల్గా చేసేదాన్ని గత ప్రభుత్వం నాయకులు మొత్తం దుబారా ఖర్చులతోని అనవసరమైన వేస్ట్ ఖర్చులు పెట్టి నెలల తరబడి చేసి, సంవత్సరాల తరబడి చేసి ఏది రాకుండా జీరో అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంటు ఈ నిర్ణయం తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ ముగిస్తున్నా. మంచి పథకాలతో వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఉన్నతంగా వెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహత్తర కార్యక్రమం. ప్రజాపాలన అంటే ఇది ప్రజల కోసం, నిరంతరం ప్రజల అభివృద్ధి కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎంతో విశ్వాసంతో ఈ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మరి వాళ్ళకి అభివృద్ధి ఫలాలు చివరి వరకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్న ఈ మహత్తర నిర్ణయానికి ప్రజలు హర్షధ్వానాలు తెలియజేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాల గ్యారంటీ స్కీము ఈరోజు గరిపేట గ్రామంలో 2వ తారీఖు ప్రారంభమైనది. ఇది అద్భుతమైన కార్యక్రమం. ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీ స్కీములు ప్రజలకు ఎక్కువ శాతం వెళ్ళడం జరిగింది. ప్రజలు ఈ 6 గ్యారంటీ స్కీములకి గుర్తించి తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారాలు తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజులలోనే ఈ 6 పథకాలను అమలు చేయాలని ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకొని ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి ప్రజాపాలన కార్యక్రమం మొదలుపెట్టి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళే
అప్లికేషన్లు ఇచ్చి వాళ్ళే ఫుల్ఫిల్ చేసి ప్రజలకు ఆరు పథకాలని చేరువ చేయడం కోసం ఈ ప్రభుత్వం కృషి చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ మేము వారికి అభినందన తెలియజేస్తున్నాము. ఇలాంటి ప్రజా కార్యక్రమాలు చేయాలని, ప్రజల యొక్క మెప్పు పొందాలని